ప్రపంచంలోని అనేక దేశాల రిజర్వ్ బ్యాంకులు తమ దగ్గర ఉన్నటువంటి డాలర్ బాండ్లని అమ్మేసి బంగారం రిజర్వులు చేసుకుంటుంటాం ఒక ఎత్తు అయితే, అమెరికా మీద ఆధారపడ్డటువంటి బ్యాంకులు బంగారం అన్నటువంటిది వాళ్ళ దగ్గర ఉన్నదంత ఉంది. కానీ అమెరికన్ ఒత్తిడి ఇంపాక్టో ఏమో కానీ బిట్ కాయిన్ బిజినెస్ల వైపుకు మూవ్ అవుతున్నాయి. గోల్డ్మెన్ సాక్స్ కావచ్చు, మోర్గాన్ స్టాన్లీ కావచ్చు, సిటీ బ్యాంక్ కావచ్చు, అలాగే బ్యాంక్ ఆఫ్ అమెరికా, వెల్స్ ఫార్గో, జేపీ మోర్గాన్ ఇట్లాంటి వాళ్ళందరూ ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. ఓన్ బిట్ కాయిన్కి సంబంధించినటువంటి వ్యవహారం నడుస్తుంది. ఫస్ట్ మేజర్ బ్యాంక్ ఈటీఎఫ్ ఫైల్ చేయబోతోంది దీనికి సంబంధించి. క్రమంగా ఈ సిటీ బ్యాంక్ ఆ దిశగా అడుగులు వేస్తుంటే, గోల్డ్మెన్ సాక్స్ వచ్చేటప్పటికి 1 బిలియన్ వర్త్ చేసేటటువంటి బిట్ కాయిన్స్ ఫైలింగ్కి రెడీ అవుతుంది. సిఇఓ డేవిడ్ సోలమెన్ ఈ విషయాన్ని అధికారికంగా అనౌన్స్ చేసుకొచ్చారు. స్టాండర్డ్ చార్టెడ్ వాళ్ళు వచ్చేటప్పటికి ప్రైమ్ బ్రోకరేజ్ అకౌంట్స్ అన్ని కూడా బిట్ కాయిన్ ట్రేడింగ్కి యాక్సెప్ట్ చేస్తున్నారు. యూబీఎస్ వాళ్ళు వచ్చేటప్పుడు బిట్ కాయిన్ ట్రేడింగ్ని సెలెక్టెడ్ ప్రైవేట్ బ్యాంక్స్తో మూవ్ చేస్తున్నారు. డెన్స్కే బ్యాంక్, డెన్మార్క్ సంబంధించిన లార్జెస్ట్ బ్యాంక్ డెన్స్కే బ్యాంక్ వచ్చేటప్పటికి బిట్ కాయిన్, క్రిప్టో, ఈటీపీలను కూడా అలౌ చేస్తూ ఇన్వెస్టర్లను రమ్మనమని పిలుపులు చేస్తుంది.